నమస్కారం టీవీ5 8pm న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలోని పలు జిల్లాలపై వరుణ ప్రతాపం కొనసాగుతోంది. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. సింగరేణిలో బొగ్గు మాయం ఆరోపణలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆరా తీస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. సింగరేణిపై మీడియాలో వస్తున్న వార్తలను లేఖలో ప్రస్తావించారు. 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారిని ఉరేసినా తప్పలేదంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీనాక్షిపై ఎక్కడా ఎలాంటి కేసులు లేవని, నోటీస్ మాత్రమే ఇచ్చారని అన్నారు. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు రాక్షసుల నుంచి రేవంత్ స్ఫూర్తి పొందారని కేటీఆర్ ఆరోపించారు. బూతులు తప్ప రేవంత్ పాలన కనపట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసమన్న కేటీఆర్ హామీలపై బాండ్ పేపర్ రాసిచ్చి దగా చేశారని మండిపడ్డారు. 4 లక్షల భారత తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన భారత సైన్యానికి వైస్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు.